హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. మనం ఈరోజు తయారు చేసుకోబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. మరి ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పాలు పోసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా దీనిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తరువాత గరిటె తీసుకొని దీనిని మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా ఈ పాలల్లో కరిగిపోయేలాగా కరిగించుకొని 3-4 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మనం మరుగుతున్న పాలల్లో వేసుకుంటూ ఈ విధంగా గరిటెతో తిప్పుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ అనేది డైరెక్ట్గా పాలల్లో వేయడం వల్ల పౌడరు ఉండలు కడుతుంది. అందుకనే ఈ విధంగా ముందుగానే ఒక గిన్నెలో కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని గరిటెతో తిప్పుకుంటూ మీగడ కట్టకుండా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ కంటైనర్లో పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 4-5 గంటల పాటు దీనిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత దీనిపైన ఉండే మూతని తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని అది కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీనిని ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే కంటైనర్లో పోసుకొని దీనిని ఒక 12 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అంటే ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచితే సరిపోతుంది. 12 గంటల తరువాత దీనిపైన ఉండే మూత తీసుకొని చూస్తే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని సర్వ్ చేసేసుకుందాం. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేమందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.